ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర మరి ప్రజాభవన్లో నిర్వహించినటువంటి వికలాంగుల ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వికలాంగుల సంక్షేమానికి మేము పాటుపడుతున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల అన్ని రంగాల్లో రాణించడం కోసం మా ప్రభుత్వం మరి ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తుందని చెప్పేసి మాటలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినటి నుంచి కూడా అడుగుడున్న మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తూ ఉన్నారు. వారు ఏ పథకం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కానివ్వండి వికలాంగుల సమాజాన్ని విస్మరించడమే రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పనిచేస్తున్నారు. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఏమని పెట్టారంటే అభయాస్త్ర మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ అభయాస్త్ర మేనిఫెస్టోలో 29 అంశాల్లో పేర్కొన్నారు. వాళ్ళు ఏమని పేర్కొన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లు 60,000 రూపాయలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో మహిళా సంక్షేమ శాఖలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నెరవేర్చకుండా అడుగడుగునా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తూ మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఏం ప్రచారం చేస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు వికలాంగులు మేము అన్ని రంగాల్లో కూడా అన్ని ఏదైతే సకలాంగులతో సమానంగా పోటీ పడే విధంగా అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఒక్క హామీ నెరవేర్చారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ 2 సంవత్సరాల పరిపాలన ఒక్క హామీ నెరవేర్చారా? పిసిసి అధ్యక్ష హోదాలో మీరు ఇచ్చిన హామీ లేదో మీరే ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పునఃపరిశీలన చేసుకోవాలి. ఇవాళ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా వికలాంగులకు గతంలో పరిశ్రమల రంగంలో రిజర్వేషన్ ఉండేది, దాన్ని పూర్తి స్థాయిలో ఎత్తేసినావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనలేదు. ఇంతవరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు వికలాంగుల దినోత్సవం ఈ సంవత్సరం నిర్వహించకుండా నువ్వు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రజాభవన్లో వికలాంగుల సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్థాయికి అది తగినటువంటి కాదని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి. మీరే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మీరే పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఇలా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్లెళ్ళారు? అట్లా మా సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినట్టే కదా. అలా అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పినటువంటి మీరే మీ ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు మా సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తారు. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎక్కడ మీరు చట్టాన్ని అమలు చేస్తున్నారు? అలా జగిత్యాల జిల్లాలో మరి ఎవరైతే ఇవాళ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు సొంత జిల్లాలోనే మరి జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ లో తన బోర్డు చెప్పుకుని వెళ్ళినటువంటి ఒక వికలాంగుని పోలీసు వర్గంని ఈడ్చుకెళ్ళినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదా? ఎక్కడ మీరు చట్టాన్ని అమలు చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ ఉన్నదా? ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు జరుగుతున్నదా? నువ్వు ఎందుకు గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే వాయిదా వేయండి. మీరు త్వరలో నిర్వహించబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వాయిదా వేయండి. మున్సిపల్ ఎన్నికల్లో వాయిదా వేసి అసెంబ్లీకి సమావేశపరిచి చట్టసభలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మున్సిపాలిటీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలు పెట్టండి. మీరు నిన్న అంటున్నారు మీరు ట్రాన్స్జెండర్లకు కోఆప్షన్ సభ్యులకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి మీరు చెప్పారు. దాన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను. ట్రాన్స్జెండర్లకు కోఆప్షన్ సభ్యులకు అవకాశం కల్పించడానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ వికలాంగుల సమాజం స్వాగతిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరే పెట్టిన ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తాం, వికలాంగులు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తామని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు వాళ్ళ గురించి మాట్లాడటానికి మీరు తప్పు పట్టట్లేదు. కానీ మరి మా సంగతి ఏంటని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించిన తర్వాత మీ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ నిర్వహించాలి. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వివక్ష వికలాంగులే కాదు వికలాంగుల విద్యార్థుల పట్ల కూడా పూర్తి స్థాయి వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2024లో చేపట్టినటువంటి
చేపట్టినటువంటి డిఎస్సి నియామకాలలో 2024లో చేపట్టినటువంటి డిఎస్సి నియామకాలలో ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానివ్వండి, రజనీష్ కుమార్ పాండే ఏదైతే జడ్జిమెంట్ ఏదైతే ఉందో వాటి నిబంధనలకు విరుద్ధంగా విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యా వ్యవస్థను మొత్తం కూడా బస్సు పట్టిస్తున్నాడు. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. వికలాంగ విద్యార్థులకు విద్యను అందకుండా దూరం చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారు. అది ఏ విధంగా అనేది కూడా నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి 2024లో చేపట్టినటువంటి డిఎస్సి నియామకాల్లో స్పెషల్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకు అంటే వికలాంగ పిల్లలకు బోధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళు 100% రిక్రూట్మెంట్ చేయవలసి ఉంది రేవంత్ రెడ్డి గారు. మరి 100% రిక్రూట్మెంట్ చేయకుండా కేవలం 30% రిక్రూట్మెంట్ చేసి వికలాంగుల పిల్లలకు ఉపాధ్యాయులు లేనటువంటి కొరతను తీసుకొచ్చి ఇలా వికలాంగులను విద్యకు దూరం చేసిన